అందరికీ నమస్కారం అండి. ఏదైతే 6 దశాబ్దాల నుండి ఈ కాపు బలిజల రిజర్వేషన్ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ కనీసం నేటికి ఈ యొక్క రిజర్వేషన్ అంశంపై స్పందించినటువంటి కూటమి నాయకులు తిరిగి 10 నెలలు గడుస్తున్నప్పటికీ అధికారం చేపట్టి ఎక్కడో కూడా ఈ కాపు బలిజల రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించట్లేదు. మేము ఎందుకు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం అంటే, ఈ కాపు బలిజ జాతిలో పుట్టినటువంటి ఎంతోమంది నిరుపేదలు నేటికి కూడా చదువుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉద్యోగ అవకాశాలు రాక ఎన్నో సందర్భాలు టాలెంట్ ఉన్నప్పటికి కూడా చదువుకొని ఉద్యోగం తీసుకొచ్చుకునే టాలెంట్ ఉన్నప్పటికి కూడా స్తోమత లేకపోయి ఈ రిజర్వేషన్ అంశం కోసం ప్రస్తావిస్తున్నాము. మాలో సత్తా ఉన్నప్పటికి కూడా ఈరోజు ఈ కాపు జాతిలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల కోసం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించాల్సిందే. ఈ కాపు బలిజలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి నాయకుల్ని ప్రాధేయపడుతున్నాం. ఎందుకు మా మీద ఈ కాపు బలిజ జాతి మీద ఏ నాయకుడికి కూడా కనికరం లేకుండా పోతుంది? ఇంతమంది కోటి జనాభా ఉన్నారు, కోటికి పైన జనాభా ఉందని కాపు బలిజలు అని చెప్పుకుంటున్నప్పటికీ వీరిలో ఐక్యత లేకపోవడమే కదా మీరు ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ వాగ్దానాలు ఇవ్వడం, మళ్ళీ తిరిగి మీరే బీసీ ఎస్సీలని రెచ్చగొట్టి మీ రిజర్వేషన్ అంశాన్ని కాపు బలిజలు ప్రస్తావిస్తున్నారు అని మీరు రాజకీయంగా ఇప్పటివరకు ఎన్నో రకాల క్రీడలు ఆడారు. అయినప్పటికీ కూడా కాపు బలిజలు మోసపోయి మీరు చెప్పేటువంటి మాయ మాటలు విని ఈ రోజుకి కూడా మీకు ఓట్లు వేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ వైఎస్ఆర్ పార్టీ కన్నా 2019 ముందు కాపు రిజర్వేషన్ అంశాన్ని మేము ప్రస్తావిస్తున్నాము, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో 5% కాపులు కేటాయిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసలు ఆ బిల్లు నిజమేనా? నిజమైతే మళ్ళీ తిరిగి అదే బిల్లుని ఎందుకు ప్రస్తావించట్లేదు? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాపు బలిజ నాయకులు కానివ్వండి, ఎక్కడైతే వివిధ నియోజకవర్గాల్లో కాపు బలిజలు ఓట్ బ్యాంక్తో గెలిచినటువంటి నాయకులారా, ఈ కాపు బలిజలకు న్యాయం చేయాలి, ఈ రిజర్వేషన్ అంశాన్ని తిరిగి వారికి సాధించి పెట్టాలనేది మీలో ఎవరికి లేదా? ఎందుకు ఈ విధంగా ఇప్పుడు కూడా ఈ కాపు బలిజలను మోసం చేసుకుంటూ వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజేదో మీరు 21 సాధించామంటున్నారు. ఈరోజు మీకు కాపు బలిజలు అండగా నిలబడ్డారనేది మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క కాపు బలిజల కోసం మీ యొక్క పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ రిజర్వేషన్ అంశాన్ని